ఇదో ఈ అబ్బాయి కాలనీ ప్రెసిడెంట్. హాయ్ ఫ్రెండ్స్, హౌసింగ్ బోర్డు లోపల ఈరోజు అన్నప్రసాద్ వితరణ జరుగుతూ ఉంది. రావు సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ దాదాపు ఎన్ని రోజుల నుంచి చేస్తారు? 3-4 years కదా? 5 years నుంచి. అవునా? హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఈ విధంగా మీరు చేస్తారు సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరం. అంటే చూడండి, మనం ఒక అన్నమును ప్రసాదంగా ఎవరికైనా దానం చేస్తే భగవంతుడు మనకు ఒక 100 అన్నం మెతుకులు ఇచ్చే శక్తిని ఇస్తారు. కాబట్టి మనం ఇది తినేటప్పుడు మంచి శుద్ధిగాను స్వచ్ఛమైన మనస్సుతోటి తినాలి. తిని 10 మందికి పంచేటట్లా శక్తిని మనకు కూడా ప్రసాదించమని భగవంతుడిని మనం వేడుకుంటూ ఈ విధంగా తోచినంత చేయడానికి ఉండాలి. చేసే వారిని కూడా ప్రోత్సహించాలి. ఇది మనకేంటంటే భగవంతుడు వారిని తన రూపంలో రాకుండా ఈ సత్యనారాయణ, నంగునూరు సత్యనారాయణ గారి రూపంలో మన హౌసింగ్ బోర్డు కాలనీకి పంపించారు. కాబట్టి మన కాలనీ వాసులందరం కూడా చాలా సంతోషపడాలి. ఇది మహత్తరమైనటువంటి అన్నప్రసాద విధానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరిపోయినంత పెట్టుకోవాలి, వేస్ట్ చేయకుండా తిని ఆ ప్రసాదాన్ని కూడా ఇప్పుడే వచ్చామా? నేను ఇప్పుడే వచ్చి నేను కూడా. ఏది ఎటుపోయింది? నేనా? ఇంకా దాదాపు చెప్పు, 2 మాటలు చెప్పు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో జనరల్ సెక్రటరీగా చాలా సేవలు 10 రోజుల నుంచి చేస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు మహిపాల్. శ్రీ గణపతేనమ్మా. హౌసింగ్ బోర్డు కాలనీ గణపతిని పెట్టుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అన్నదానం జరిగినా మనం పోయి అక్కడ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులం కావాలి. అన్నాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఒక మహాప్రసాదంగా తింటూ మనము కూడా ఆ శక్తి భగవంతుడు మనకు ఇవ్వాలని కోరుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా ఇలా చెయ్యాలి. ఏమనిపిస్తుంది? బాగున్నాయి. ఏమనిపిస్తుంది నవరాత్రి ఉత్సవాలతో మనకి? మాట్లాడండి. ప్రజ్ఞాపూర్లో కొత్తిల్లు కట్టుకొని వెళ్ళిపోయాం. అవునా? అదే చెప్పిండు మీ విజయ్కి, మీ మామయ్యకి ఇట్లా అప్పుడు. కానీ అప్పుడు బాగా మ్యారేజెస్ ఎక్కువండే. May 22nd. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కడ నవరాత్రి ఉత్సవాలలో అన్నప్రసాద వితరణ జరిగినట్టయితే తప్పకుండా పోవాలి, పాల్గొనాలి. స్వామివారు మనకిచ్చినటువంటి మహాప్రసాదంగా స్వీకరించి ప్రసాదాన్ని, పదార్థాలను వేస్ట్ చేయకుండా సరిపోయేంత వరకు దీన్ని మనస్తృప్తిగా భగవంతుని మనం కోరుకోవాలి. ఏమనంటే నాకు కూడా ఇలాంటి శక్తిని భగవంతా అని. చాలామంది ఏమంటే ఉన్నోళ్ళు బాగా పెడతారు, లేని వాళ్ళని కూడా ఒక పండైనా, ఒక ఫలమైనా, ఒక పైసైనా కూడా మనం ఇలా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఎందుకు భగవంతుడు ఇంత అందమైన జన్మాన్ని మనకి ఇచ్చిండు అనే విషయాన్ని మనం అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. కావున భక్తులందరూ వచ్చేసి